ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. దేవుని బిడ్డలు శ్రద్ధ కలిగిన వారు, దేవుని బిడ్డలు ఎఫర్ట్ తో కూడిన జీవితాన్ని జీవిస్తారు. ఇసుక తీసి లోతుగా త్రవ్వి పునాది వేయడము ఎఫర్ట్ తో కూడినది, ఆషామాష విషయం కాదు. విశ్వాసం ఉండాలి, విశ్వాసపు క్రియ కూడా నీకు ఉండాలి. స్టెప్పింగ్ అహెడ్ ఈజ్ అన్ ఇండికేటర్ ఫర్ ది ఎఫర్ట్ ఆఫ్ అ బిలీవర్స్ లైఫ్. అడుగు ముందుకు పెట్టాము అంటే కృషి చేస్తూ ఉన్నాము, దేవుని విశ్వాసపు కార్యాన్ని మనము చేయుటకు పరుగెడుతున్నాము అని దాని లెక్క. నీవు లోతుగా వెళ్ళువాడు అయి ఉన్నావు. నీవు ఇసుక మొత్తం పక్కకు తీసివేసి లోతుగా త్రవ్వాలి. అక్కడ దేవుడు నీ కొరకు విజయాన్ని పెట్టాడు. అక్కడ నీకు బండ దొరుకుతుంది. ఆ బండ పైన నీవు నీ ఆత్మీయ ఇంటిని కట్టుకోవాలి. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 47 నుండి 49 వరకు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును ఎవని పోలి ఉండునో మీకు తెలియజేసేదను. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. ఇల్లు కట్టాలనుకొని వాడు లోతుగా త్రవ్వుతాడు. ఈ ఇల్లు ఏమీ కాకూడదు అనుకునేవాడు లోతుగా త్రవ్వుతాడు. సింప్లీ దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ దేవుని బిడ్డలు శ్రద్ధ కలిగిన వారు. దేవుని బిడ్డలు పైపైన ఉండేవారు కాదు, విషయాలను పైపైన చూచువారు కాదు, వాటి యొక్క రిజల్ట్స్ ను పైపైనే కావాలని కోరుకునేవారు కాదు, లోతుగా వెళ్ళేవారే దేవుని బిడ్డలు. హల్లెలూయా. బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాని కదిలింపలేకపోయెను. ఎక్స్ప్లెనేషన్ ఏముంది? దీని పునాది బండ మీద వేయబడను గనుక దాన్ని ఆ వరద, ఆ వర్షము, ఆ గాలి కదిలింపలేకపోయింది. హల్లెలూయా. మన పునాది ఎక్కడుంది? మన జీవితం కావచ్చు, మన ఆత్మీయ జీవితం కావచ్చు, ఏ పునాది పైన ఉంది? లోకంలో వారికేమో పునాది లేదు, ఇల్లు అయితే ఉంది, కానీ అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఎంతమందికి కూలిపోయిందో మీకు తెలియదు. దిస్ ఇస్ రియల్లీ ట్రూ. లోకంలో ఉన్నవారు ఎలా గతించిపోతారో మనకు తెలియదు. ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. దేవుని బిడ్డలకు ఒక లెక్క ఉంటుంది. వారు జీవిస్తున్న జీవితానికి ఒక అకౌంట్ ఉంటుంది, అకౌంటబిలిటీ వారి జీవితంలో మనం చూడగలం. అరే, ఈ అంకులు ఎంత బ్లెస్ అయ్యాడు, ఈ సువార్తమ్మ ఎంత బాగా దేవుని కొరకు నిలబడింది అని ఆ యొక్క ప్రస్థానం మనం గమనించగలము. వారి ముగింపు కూడా ఎలా ఉంటుందో, ఇంకా వారు దేవుని కొరకు ఎలా నిలబడగలరో, అట్లీస్ట్ వారి పర్సనల్ ఆత్మీయ జీవితంలో అయినా సరే వారు ఎలా బలంగా ఉండగలరో మనము విట్నెస్ మాత్రమే కాదు, అంచనా కూడా వేయగలం. ఎందుకంటే వారి పునాది బండ మీద ఉంది కాబట్టి. కానీ లోకంలో ఉన్నవారు అలా కాదు. ఈ లూకా ద్వారా మరింత లోతుగా మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఈ యొక్క ఎగ్జాంపుల్ ని తీసుకొని దేవుడు ఈ విధముగా మనకు వివరించడానికి కారణం ఏంటంటే, దేవుని బిడ్డలు ఎఫర్ట్ తో కూడిన జీవితాన్ని జీవిస్తారు. ఇసుక తీసి లోతుగా త్రవ్వి పునాది వేయడము ఎఫర్ట్ తో కూడినది, ఆషామాష విషయం కాదు. ద పీపుల్ ఆఫ్ గాడ్ క్యారీస్ ఎఫర్ట్. దేవుని బిడ్డలు ఏది కావాలనుకున్న ఎఫర్ట్ పెట్టేవారు. ఇది గ్రాస్ గా దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలా ఉంటారు అని అనకపోయినా సరే, దేవుని బిడ్డ అన్న ఎగ్జాంపుల్ తీసుకొని కనుక చెప్తే ఇలా దేవుని బిడ్డలు ఉంటారు అని యేసుక్రీస్తు ఈ వాక్యం ద్వారా వివరిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన లూకా కూడా ఇలా వ్రాస్తూ ఉన్నాడు. తన ఇల్లు కట్టుకోవాలని అనుకునేవాడు లోతుగా త్రవ్వేవాడు ఉంటాడు. ఎందుకంటే వాడు కార్యాచరణ కలిగిన వాడు. నేను నమ్మినది, నేను విశ్వసించినది, నాతో దేవుడు మాట్లాడినది, దానిని కార్యరూపంలో నేను పెడతాను, దాని క్రియ నేను కలిగి ఉంటాను. అపోస్తలుడైన జేమ్స్ ఏమంటున్నాడు? విశ్వాసం ఉండాలి, విశ్వాసపు క్రియ కూడా నీకుండాలి. విశ్వాసం మాత్రం ఉంచి డాక్టర్ దగ్గర పోయి గట్టిగా చీదేది కాదు. అందుకే అపోస్తలుడైన యాకోబు ఏమంటున్నాడు? విశ్వాసముతో పాటు దాని క్రియ కూడా నీకు కావాలి. విశ్వాసం ఉందా? దాని క్రియ కూడా నీకు ఉండాలి.
అప్పుడే ఆ విశ్వాసము నిజమైన విశ్వాసం, ఆ విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసము దాని క్రియ రెండు కూడా ఒక్కటే, రెండు ఒకే దగ్గర ఉండాలి. అందుకే దేవుని బిడ్డలు ఆయన మాట విని కామ్గా ఉండేవారు కాదు. ఆయన మాట విని ఆ మాట నెరవేర్చుటకు ఎఫర్ట్ ని తీసుకుంటారు, స్టెప్ ని తీసుకుంటారు. ఆ స్టెప్ ని తీసుకున్నప్పుడే నీవు లోకము నుండి వేరైపోతావు. జస్ట్ విని 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 ఆ పక్కకి వెళ్ళి ఇంకోటి విని, తర్వాత స్నాక్స్ తిని మళ్ళీ ఇంకోటి విని, తర్వాత బాగా భోజనం చేసి మళ్ళీ ఇంకోటి విని, తర్వాత బాగా నిద్రపోలేసి మళ్ళీ ఇంకోటి విని, అప్పుడు ఈ ఒక్క విని ఏమవుతుంది? విన్ని దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మనం వినువారమే కానీ విని అంతటితో ఆగువారము కాదు. దేవుని వాక్యాన్ని వినాలి, మంచిది, చాలా అవసరం. కానీ అదే పరిపూర్ణమైనది కాదు. విన్న తరువాత దాని ప్రకారం మనం చేస్తున్నామా? ఆ వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో అది మనం చేస్తున్నామా? ఆ వాక్యం ఏం చేయమని చెప్తుందో అది మనం చేస్తున్నామా? విని దాని ప్రకారం చేయడం అంటే ఎఫర్ట్ ని పెట్టడమే. హల్లెలూయా. నా ప్రియ కుమారుడా, ఈ రోజు లేచి ఆ సిస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, హీలింగ్ రిలీజ్ చేయి, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. వెళ్ళు, విజిటింగ్కి వెళ్ళు అంటే ఇంట్లోనే కూర్చొని నా హృదయం దేవుడు ఎరుగునుగాక, నా మనసు నీకు తెలుసు. సో అలా ఉండేది కాదు. ఎఫర్ట్ అంటే దేవుని మాట వినాలి, ఆ మాట ప్రకారం జీవించాలి అని అనుకోవాలి. అనుకోని మరలా అక్కడే ఉండిపోకూడదు, ఎఫర్ట్ పెట్టాలి. వి నీడ్ టు టేక్ అ స్టెప్ ఆఫ్ ఫెయిత్. Stepping ahead is an indicator for the effort of a believer's life. అడుగు ముందుకు పెట్టాము అంటే మనము కృషి చేస్తున్నాము. దేవుని విశ్వాసపు కార్యాన్ని మనము చేయుటకు మనము పరుగెడుతున్నాము అని దాని లెక్క. అలాంటి విశ్వాస వీరులమే మనము. అలాంటి విశ్వాస జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాంటి పునాది పై కట్టబడిన ఇల్లుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాడు. సముద్రం దగ్గర వెళ్ళి క్రాబ్ ని చూడండి, ఇంతే ఇంత పెద్దది కూడా వద్దు, ఇంతే ఇంత క్రాబ్ చూడండి. అది కూడా పైన ఉండడానికి ఇష్టపడదు, లోపలికి వెళ్తుంది. అంటే ఇసుక మీద ఎవరు ఉండరు, లోపలికి వెళ్ళాలి. దేర్ యు హ్యావ్ సంథింగ్. పైనే మనిషి ఉండడానికి దేవుడు పిలవలేదు, లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తేనే నీ ఎఫర్ట్ ఫలిస్తుంది, నీ కృషి ఫలిస్తుంది, నీ కార్యము సిద్ధిస్తుంది. నీవు లోతుగా వెళ్ళువాడు అయి ఉన్నావు. నీవు ఇసుక మొత్తం పక్కకు తీసివేసి లోతుగా త్రవ్వాలి. అక్కడ దేవుడు నీ కొరకు విజయాన్ని పెట్టాడు. అక్కడ నీకు బండ దొరుకుతుంది. ఆ బండ పైన నీవు నీ ఆత్మీయ ఇంటిని కట్టుకోవాలి. నీకు పునాది అక్కడే దొరుకుతుంది. అక్కడ నుండి నీ యొక్క ఇంటిని బలముగా కట్టుకొని వర్షం వచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, గాలి వచ్చి దాన్ని గట్టిగా కొట్టినా పడని ఇంటివై నీ ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది వండర్ఫుల్ గా ఏ విధంగా కనిపిస్తుంది అంటే, విశాలమైన మార్గమున పోవారు అనేకులు, నా మార్గములు ప్రయాణం చేయవారు కొందరే. విశాలమైన ద్వారము, లోపలికి వెళ్తే విశాలమైన మార్గము, అది అనేక మందికి కావాలని కోరుకుంటారు. కానీ ఇరుకు ద్వారము, సంకుచితమైన మార్గముగా ఉన్న నా మార్గమైన ఆ మార్గంలో కొందరే ప్రయాణం చేస్తారు. ఎందుకో తెలుసా? విశాలమైన మార్గంలో ఎఫర్ట్ అవసరం లేదు. సంకుచితమైన మార్గంలో ఖచ్చితంగా నీకు ఎఫర్ట్ కావాలి. దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది నేను చెప్పేది. విశాలమైన మార్గంలో నీ కృషి ఏమీ ఉండనవసరం లేదు, నీకు ఎఫర్ట్ ఏమి ఉండదు. నీ విశ్వాసానికి తగిన క్రియ నీవేం తీసుకోవు. సో ఇదే యేసుక్రీస్తు మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో ఆల్రెడీ ఆయన మాట్లాడేశాడు. ఈ విశాలమైన మార్గంలో అందరూ ఉండడానికి ఆశపడతారు, ఇష్టపడతారు, అది అందరు ఫేవరెట్. కానీ ఇరుకు మార్గం ఏదైతే ఉందో అందులో కొందరు మాత్రమే ఉంటారు. అదే నా బిడ్డలైన వారు అంటూ ఉన్నాడు యేసయ్య. నేను ఎన్నుకొని ఏర్పరచుకున్న వారు ఈ మార్గంలోనే అంటే ఎఫర్ట్ తీసుకుంటారు, కృషి చేస్తారు. నా మాటను బట్టి, నా వాగ్దానాలను బట్టి, నా లేఖనాన్ని బట్టి వారి జీవితము కట్టబడుతుంది. కేవలం విని వదిలి వెళ్ళిపోకుండా, దేవుని వాక్యం ఇలా ఉంది కదా, దేవుని వాక్యం నాతో ఇలా మాట్లాడింది కదా, దీని ప్రకారం నేను ఇలా చేస్తా, ఇలా జీవిస్తాను అని వారి యొక్క ప్రయాణం, వారి ఆత్మీయ జీవితము కట్టబడి
ముందుకే వెళ్తుంది అని యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం క్రియలతో కూడినదై ఉండకపోతే, కృషితో కూడినదై ఉండకపోతే ఈ రోజు మనము రిపేర్ చేసుకోవాలి. ఈ రోజున ఒక్కసారి మన స్పిరిచువల్ ఆన్సెట్ ని కొంత ఫిక్స్ చేసుకోవాలి. విశ్వాసము మనకుందా, క్రియలు కూడా అక్కడ ఉండాలి. విశ్వాసం మనకుందా, దాని యొక్క ఎఫర్ట్ కూడా, దాని ఎఫర్ట్ అంటే సింపుల్ గా దాని ప్రకారం జీవించడమే, దాని ప్రకారం చెయ్యడమే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మీ యొక్క నాయన అత్యున్నతమైన శక్తి కలిగిన, ప్రభావం కలిగిన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ దినమున మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి, వాక్యాన్ని బట్టి వందనాలు. మీ మాట విని దాని ప్రకారము నాయన, దాని చెప్పున చెయ్యి బిళ్ళుగా నాయన మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు నాయన. ఇదిగో తండ్రి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, మీరు మమ్మల్ని స్వీకరించారు దేవా. ఇదిగో తండ్రి నాయన, ఎఫర్ట్ తీసుకుని మా జీవితములలో ఫలించు వాళ్ళుగా నాయన, ఇదిగో తండ్రి రిజల్ట్స్ ని చూచు వాళ్ళుగా మీరు మమ్మల్ని చేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, విశ్వసించి నాయన మా యొక్క ఇదిగో నాయన, ఇదిగో తండ్రి ప్రయాణం మాత్రం వేరే వైపు ఉండకుండా ఏ విధముగా విశ్వాసాన్ని విడుదల చేస్తున్నామో దాని క్రియలని మేము కనుపరచడం గాక. మీ వాక్కుకు తగిన ఎఫర్ట్స్ ని యేసు నామములో మేము తీసుకొని మీ ద్వారా మేము బలపరచబడి ఇదిగో తండ్రి నాయన అమేజింగ్ రిజల్ట్స్ ని మా జీవితంలో చూచడము గాక దేవా అని పలుకుచు నాయన. మీ మాట చెప్పున ఇదిగో నాయన, ఏది అయినా సరే నాయన, అది ఏది అయినా సరే మీ మాట చెప్పునే మేము చేయవాళ్ళుగా నాయన మా జీవితం అంతా జీవించదుముగా. కానీ నాయన, ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నిటినీ ఇదిగో తండ్రి మీ శక్తి ద్వారా అధిగమించి మరి మేము నాయన ఇదిగో తండ్రి నాయన మేము నిలబడదుముగా. కానీ మీ నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నాయన యొక్క స్తుతి ఆరాధన మీకే చెల్లించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.